వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించడానికి మనతో పాటు సంతోష్ కుమార్ గణపాటి గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, నవరాత్రులు వస్తున్నాయి. చాలా మంది నవరాత్రులకు పూజ చేయాలి అనుకుంటారు, కానీ పూజా విధానం ఎలా చేయాలి అని ఎవరికి అంత పర్ఫెక్ట్గా తెలీదు. బట్ పూజా విధానం గురించి ఒకసారి మా కోసం వివరించండి. తప్పకుండానండి. ఇప్పుడు దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు అని మనం చేసుకుంటాం. దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలు, ఆ పదాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సనాతన ధర్మంలో ప్రతి పదానికి అర్థం ఉంటుంది. ఏది పడితే అలాగ పదాలు వాడరు. శరన్నవరాత్రి అంటే ఏమిటట? శరదృతువులో వచ్చేటటువంటి నవరాత్రి అని అర్థం. ఆశ్వేజ కార్తీకాలు రెండూ కూడా శరదృతువు కిందకి వస్తాయండి. ఈ యొక్క శరదృతువులో వచ్చేటటువంటి మొదటి 9 రాత్రులను కూడా మనం నవరాత్రులు అని చెప్పేసి మనం ఆచరించుకుంటాం. నవరాత్రులు అంటే 10 పగళ్ళు అని అర్థం. ఇది చాలా మందికి తెలియదు. నవరాత్రులు అంటే 9 రోజులు అనుకుంటారు, తప్పు. నవరాత్రులు అంటే 10 రోజులు. ఈసారి ఒకే ఒక్క రోజు ఎక్స్ట్రా వచ్చింది, అంటే ఒక రాత్రి పెరిగింది. దానికి కూడా కారణం ఏమిటి అని అంటే, ఒక తిథి 2 రోజులు వచ్చిందండి. వృద్ధి అంటారు. తిథి వృద్ధి రావడం వల్ల ఈసారి నవరాత్రులు 10 రోజులు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం దశరాత్రులు మొదలైనటువంటి పదాలు వాడరు, నవరాత్రులే. ఎందుకు అనంటే తిథి మనకి ముఖ్యం ఇందులో మనం చూసుకుంటే కనుక. అలాంటప్పుడు చాలా మందికి సందేహం వస్తుంది, ఏమండి మరి 9 రోజులకు 9 అవతారాలు ఉంటాయి, మరి 10వ రోజు అవతారం సంగతి ఏంటి? ఒక రోజు పెరిగినప్పుడు ఒక అమ్మవారు పెరుగుతుందా అంటే అలా పెరగదు. ఏ తిథి అయితే వృద్ధి వచ్చిందో ఆ రోజున పూజించే దేవతనే తర్వాత రోజు కూడా పూజిస్తారు. సహజంగా పెద్దవాళ్ళు చేసేది అదే. ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు ఈసారి చెవితి ఈసారి చెవితి 2 రోజులు వచ్చిందండి. అంటే మనకు ఈ యొక్క దేవీ నవరాత్రులు 22వ తేదీ ప్రారంభం అవుతున్నాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, విధియ, తదియ. ఆ తర్వాత చవితి మనం చూసుకుంటే 25వ తేదీ చవితి. ఆ రోజు పూర్తిగా ఉండి 26వ తేదీ కూడా చవితి కొంత ఉంది. అందువల్ల 2 రోజులు, ఒక రోజు మనకి మొత్తం సాధారణంగా 10 రోజులు చేసుకుంటాం మనం. ఇందాక చెప్పినట్లుగా నవరాత్రులు 10 రోజుల పాటు చేస్తాం. 9 రాత్రులు 10 పగళ్ళు, ఇది మనం ఎప్పుడూ చేసుకునేది. ఈసారి 11వ రోజు ఒకే ఒక్క రోజు ఎక్స్ట్రా వచ్చింది. చాలా మంది తెలియక 11 రోజులు అనేసరికి 2 రోజులు ఎక్కువ వచ్చింది అనుకుంటున్నారు. ఒక్క రోజు ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువైనటువంటి ఒక్కరోజు చతుర్థి నాడు మనం ఏదైతే అమ్మవారిని మనం పూజిస్తామో, అంటే ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండ అనే అమ్మవారిని మనం చవితి నాడు పూజిస్తాం. ఆ అమ్మవారినే తర్వాత రోజు కూడా పూజించాలి, న్యాయంగా, అంతే కదా. ఇప్పుడు తిథి పెరిగింది కదా, మనకి నవరాత్రుల్లో కొత్తగా ఇంకొక అమ్మవారు ఎలా వస్తుంది? అమ్మవారికి అనేక రూపాలు, కానీ శరన్నవరాత్రుల్లో ఇది విధానం అండి. సాధారణంగా మొత్తం సంవత్సరంలో అమ్మవారికి సంబంధించి 4 నవరాత్రులు ఉంటాయి. మొట్టమొదట వసంత నవరాత్రులు అని చైత్రమాసంలో వస్తాయి. వసంత నవరాత్రుల తరువాత మనం చూసుకుంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు. ఆ తర్వాత శరదృతువులు ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి దేవీ శరన్నవరాత్రులు. ఆ తర్వాత పుష్య మాసంలో వచ్చేటటువంటి పుష్య నవరాత్రులు. మొత్తం 4. ఈ 4గింట్లోనూ ఇప్పుడు వస్తూ ఉన్నది శరన్నవరాత్రి. చాలా అద్భుతమైనటువంటి సందేశం అండి దీంట్లో. శరదృతువు అనేటటువంటిది మొత్తం సంవత్సరం మీద అందమైనటువంటి ఋతువు. ఇది చాలా మందికి తెలియదు. అంటే ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. ఒకసారి మీరు ఆశ్వయుజ కార్తీకాలు గుర్తు చేసుకోండి. ఎండలు ఎక్కువగా ఉండవు, వర్షాలు ఎక్కువగా ఉండవు. ఎండ ఎక్కువ ఉండదు, వర్షము ఎక్కువగా ఉండదు, అసలు వర్షమే ఉండదు. చలి మాత్రం కొంతవరకు ఉంటుంది. అసలు ఆశ్వయుజ మాసంలో అయితే చలి తక్కువే, కార్తీక మాసంలో మాత్రం చలి బాగా ఉంటుంది. ఆ విధంగా వాతావరణం అద్భుతంగా సమశీతోష్ణ స్థితిలో ఉంటుంది. మీరు మన సనాతన గ్రంథాలు పరిశీలించారనుకోండి, శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి అని ఉంటుంది. అంటే శరత్ పూర్ణిమ,
ఆశ్వయుజ పూర్ణిమ మరియు కార్తీక పూర్ణిమ, ఈ రెండు పూర్ణిమలకు కూడా శరత్ పూర్ణిమలు అని పేరు. ఓకే. శరదృతువులో వచ్చేటటువంటి పూర్ణిమ నాడు చంద్రబింబం ఏ విధంగా ఉంటుందో అలాగ నీ ముఖం ఉంటుంది అని అమ్మవారిని స్తుతించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా రాముడు, కృష్ణుడు మొదలైన వాళ్ళని స్తుతించినప్పుడు కూడా శరత్కాలపు చంద్రుని వలె అంటూ ఉంటారు. దానికి కారణం ఉంది. మీకు ఆకాశంలో అప్పుడు మబ్బు ఉండదు, మేఘం ఉండదు, ఆకాశం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఓకే. వర్షాలు ఎండలో ఉండవు కాబట్టి ఒక్కబోతా ఉండదు. వర్షం సహజంగా మనకి వర్షాల వల్ల వచ్చేటటువంటి కొంత చికాకు, అంటే వర్షాలు ఎక్కువైతే చికాకు ఉంటుంది. అవునండి. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తున్నారు మీరు, బాగా అతి కొండపోతలు వచ్చేసాయి అనుకోండి, ఇబ్బందిగా ఉంటుంది. ఇవేవి కూడా శరదృతువులో ఉండవు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యొక్క ఋతు విశేషం చేత కూడా మనకు ప్రకృతి అద్భుతంగా సహకరించేటటువంటి ఒక కాలం ఇది. ఓకే. అమ్మవారు సాక్షాత్తు ప్రకృతి స్వరూపము. 12 మాసాల్లోనూ మనం చూస్తే కనుక అందంగా ప్రకృతి కనిపించేటటువంటి ఋతువు కాబట్టి ఈ శరద్ ఋతువులో మనకు ఈ అద్భుతమైనటువంటి నవరాత్రులు, అంటే ఇది నేను సహజంగా సామాజికంగా ప్రాకృతికంగా చెప్పిన అంశం. మనం పురాణాదుల్లో చూసుకుంటే కనుక దేవీ శరన్నవరాత్రులు ఉపాసకులకు అత్యంత విశేషం. అమ్మవారిని ఉపాసించే వాళ్లకు, అమ్మవారిని పూజించే వాళ్లకు. ఉపాసకులు అంటే ఏమండి కేవలం ఉపాసకులు అయినటువంటి వాళ్ళే చేసుకోవాలంటే కాదు, సాధారణ ప్రజలు కూడా దేవీ శరన్నవరాత్రుల్లో పాపం ఏకభుక్తం చేసేవాళ్ళు ఉంటారంటే పగలంతా తినరు, పగలంతా తినకుండా రాత్రి మాత్రమే భోజనం చేస్తారు. అలాగే బ్రహ్మచర్యం పాటిస్తారు, నేల మీద చాప వేసుకుని పడుకుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి కూడా అమ్మవారికి సంబంధించి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేయడం ఆడవాళ్ళు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. దేవీ శరన్నవరాత్రుల్లో 9 రోజులు దీక్షలు చేసేవాళ్ళు కూడా స్త్రీలు తలారా స్నానం చేయాల్సిన అవసరం లేదు. చాలా మందికి పాపం తెలియక 9 రోజులకు 9 రోజులు తలారా స్నానం చేసేసి 10వ రోజు పడుకుంటారు. వాళ్ళకి ఏదో కొంచెం అనారోగ్యం వస్తుంది. ఎందుకు కారణం ఏమిటి అని అంటే వాళ్ళు లేనిది చేస్తున్నారు. రోజు తలారా స్నానం చేయాలని లేదు ఆడవాళ్ల విషయంలో, మగవాళ్ళు మాత్రం తప్పకుండా రోజు తలారా స్నానం చేయాల్సిందే. ఆడవాళ్ళు మాత్రం పెళ్లి కాని వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా తలస్నానం చేయకుండా పర్లేదు అంటారండి? అంతేనండి, అంటే చేయమని లేదు. ముఖ్యంగా పెళ్ళైనటువంటి వాళ్ళు 9 రోజులకు 9 రోజులు తలారా స్నానం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడనే కాదు, సహజంగా ఎప్పుడైనా కూడా ఇలాంటి దీక్షలు అవి ఉన్నప్పుడు సువాసిని స్త్రీలు, దీక్ష పట్టే స్త్రీలు తలారా స్నానాలు మాట్లాడితే చేయక్కర్లే. కార్తీక మాసంలో కూడా పాపం తెలియక 30 రోజులు చేసేస్తారు. 30 రోజులకు 30 రోజులు చేసేసి పాపం వాళ్ళు జ్వరంతోనూ దాంతోనూ బాధపడతారు. స్త్రీలు ఎప్పుడైనా కూడా ఇక్కడి వరకు అంటే కంఠం వరకు స్నానం చేస్తేనే పూర్తిగా స్నానం చేస్తున్నట్లు లెక్క. అంటే శాస్త్రం ఎప్పుడు కూడా ఎంతో లాజికల్ గా చెబుతుంది. తల తడుపుకోక్కర్లేదు అన్నారు కదా అని చెప్పేసి స్త్రీలు ముఖం వరకు తడుపుకుంటే జుట్టు తడిసిపోతుంది, అంటే బాగా పెద్ద జుట్టు ఉంటుంది కాబట్టి. అందువల్ల ఏమన్నారు, స్త్రీలు కంఠ స్నానం అని చెప్పారంటే ఇక్కడ వరకే. అంటే పూర్వం నదీ నదాల్లో చేసేటటువంటి స్నానాలను దృష్టిలో పెట్టుకుని జుట్టు ముడి వేసేసుకుని కంఠం వరకు మునిగితే చాలు, ముఖం చెంబుతో కడుక్కుంటే కూడా సరిపోతుంది అని చెప్పేసి ఉద్దేశం. ఒకరోజు చేసుకోండి. చాలా మంది అయ్యో మేము తలార స్నానం చేయాల్సిందే అని కొంతమంది పట్టుబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మొదటి రోజు చివరి రోజు తల స్నానం చేస్తే సరిపోతుంది స్త్రీలు. కానీ పురుషులు తల స్నానం చేస్తేనే స్నానం చేసినట్టు లెక్క, తల స్నానం చేయలేదంటే అసలు పురుషులు స్నానం చేయలేనట్టు లెక్క. ఇది శాస్త్రంలో ఉన్నటువంటిది. కావున చక్కగా అలాగా అబ్బాయిలైతే ఇలాగా అమ్మాయిలైతే అలాగా స్నానాలు చేసి బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన తర్వాత ఆ విధంగా స్నానం చేసి స్నానానికి ముందే ఇల్లంతా కూడా తుడుచుకోవలసి ఉంటుంది. ఆడవారు తుడుచుకున్న తరువాత అప్పుడు స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కూడా గతంలో చాలా చర్చనీయాంశం అయింది. స్నానం చేసిన తరువాతే తుడవాలట కదా, చీపురు మహాలక్ష్మి స్వరూపం అట. కావున స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు అని చెప్పేసి అంటే అలాంటి వాటికి శాస్త్ర ప్రమాణం లేదండి. స్నానానికి ముందే ఇల్లు తుడవాలి అని చెప్పేసి మనకు శాస్త్రంలో ఖచ్చితంగా ఉన్నది. మనం భవిష్య పురాణంలో మనం చూసుకుంటే కనుక స్త్రీకి 2 దేహాలు ఉంటాయని చెప్పారు. ఒక దేహం ఇల్లు, ఇల్లు స్త్రీ యొక్క దేహం అన్నారు, శరీరం అన్నారు. తన శరీరం ఒక శరీరం. ఆ విధంగా స్త్రీకి 2 శరీరాలు ఉంటాయి.
కావున ఆ యొక్క గృహ శరీరాన్ని శుభ్రం చేసిన తరువాతనే తన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి అని మనకు శాస్త్రంలో ఉంది. కావున ఇల్లు తుడుచుకున్న తరువాత శుభ్రంగా ఇల్లు తుడుచుకుని తడిగుడ్డ పెట్టుకోవడం కూడా ఉందండి. ఓకే. ఇల్లు తుడుచుకొని తడిగుడ్డ పెట్టుకుని అప్పుడు స్నానానికి వెళ్ళాలి. స్నానం తర్వాత పూజకు కావలసినటువంటి స్నానం తర్వాత పూజకు కావలసినవన్నీ కూడా సర్దుకుని దీపారాధన చేసుకుని అమ్మవారిని పూజించవచ్చు. కొంతమంది కలశ స్థాపన చేసుకుని పూజ చేసుకుంటారు. అందరూ చేయరు అలాగా. అది చాలా తక్కువ కుటుంబాల్లో పూర్తి సాంప్రదాయంగా భార్యాభర్త చేసుకునే పరంపరగా వచ్చే కుటుంబాల్లోనే కలశ స్థాపన, నైవేద్యాలు అవన్నీ చేస్తారు. ఓకే. సాధారణంగా చేసుకునేటటువంటి స్త్రీలు అంత అవసరం లేదు. ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ చక్కగా అలంకారం చేసుకుంటూ, అలంకారం అంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఆభరణాలు పెట్టడం కాదు. అలంకారము అనంటే చక్కగా సహజ సిద్ధంగా పుష్పించేటటువంటి పూలమాలలు అవన్నీ కూడా తెచ్చుకుని అమ్మవారికి అలంకారం చేసుకుని దీపారాధన చేసుకుని షోడశోపచార పూజ చేసుకోవచ్చు. లలితా సహస్రము, లలితా త్రిశతి నామార్చనలు అవి చేసుకోవచ్చు. కుంకుమార్చన చేసుకోవచ్చు. ఉదయం ఒక పూజ, మధ్యాహ్నం ఒక పూజ, సాయంత్రం ఒక పూజ. ఈ విధంగా 3 కాలాలు లేకపోయినా కానీ పూజ చేసుకోవచ్చు అంటారా అండి? చేసుకోవచ్చండి. కలశ స్థాపన చేయాల్సిందే అని కాదు. కలశ స్థాపన సంపూర్ణంగా శాస్త్రీయంగా చేసేటటువంటి పండితుల ఇళ్లలో కలశ స్థాపన చేస్తారు. లేదండి మాకు తరతరాలుగా వస్తోంది మేము చేస్తున్నామంటే చేయొచ్చు. కానీ కలశ స్థాపన చేయాల్సిందే అని లేదండి. దేవి నవరాత్రులకు ఫోటోకు చేసుకోవచ్చు. కలశ స్థాపన అనేసరికి మళ్ళీ విధి విధానాలు పెరుగుతాయి అన్నమాట. ఇంట్లో చేసుకునే వాళ్ళు అఖండ దీపం లేకపోయినా పర్లేదంటారా అండి? అఖండ దీపం పెట్టుకుంటే మంచిదే. ఎందుకు అనంటే అఖండ దీపం వల్ల సంపదలు అఖండంగా వస్తాయి అని. అందువల్ల అఖండ దీప స్థాపన సాధారణ పూజ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటే మంచిదే. ఆ యొక్క అఖండ దీపం అనేది అఖండ దీపం కలశం లేకుండా పూజ ఎలా చేయాలంటారండి మరి? పూజ అంటే చాలా మందికి ఇళ్లలో బొమ్మలు ఉంటాయి. గౌరీదేవి అమ్మవారివి కావచ్చు, అలాగా విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలకు పూజ చేసుకోవచ్చు, ఫోటోకి పూజ చేసుకోవచ్చు. కొంతమంది పురోహితుడిని పెట్టుకుని కూడా కలశ స్థాపన చేసుకుంటారు. అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. లేదండి మేము కలశ స్థాపన చేసుకుంటాము అనంటే పోని చేసుకోవచ్చు. చక్కగా మడిగా సాంప్రదాయంగా మొత్తం 9 రోజులు పూజ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. గురుగారు, ఇప్పుడు ఫస్ట్ ఇల్లు తుడుచుకున్న తర్వాతనే స్నానం చేసుకోవాలి అనేసి అన్నారు కదా. అంటే చాలామంది ఇప్పుడు విగ్రహాలు పెట్టిన ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు పూజ కోసం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది శుభ్రం చేయడానికి, అమ్మవారి సేవ చేయడానికి చేస్తుంటారు. మరి అలా చేయడం కరెక్టే అంటారా అండి? అది వేరండి. దేవాలయం వేరు, ఇల్లు వేరు. ఓకే. దేవాలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు మనం పవిత్రంగానే వెళ్ళాలి. ఎందుకు అనంటే మీరు దేవాలయం ధ్వజస్తంభం దాటి వెళ్ళిపోతారు. మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా మనం ఎప్పుడూ పరిశుభ్రంగానే వెళ్ళాలి కదా. అది సంపూర్ణంగా ఎల్లప్పుడూ పవిత్రమైనటువంటి ప్రదేశాలవి. అక్కడికి మనం స్నానం చేసి వెళ్ళి తుడిచామనుకోండి పుణ్యం ఎక్కువ. మన ఇల్లు మాత్రం స్నానం చేయకుండా తుడవాలి. అలా అక్కడికి వెళ్ళి తుడిచిన తర్వాత దేవతకు పసుపు కుంకుమ వేయడం, కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి చేయొచ్చు అంటారా? పర్లేదంటారా? అక్కడికి వెళ్ళి తుడిచిన తర్వాత చేతులు కడుక్కోవాలండి. ఎప్పుడైనా సరే మనం చీపురు పట్టుకుని తుడిచాము అనంటే చేయి కడుక్కోవాలి. అప్పుడే మన చేయి శుచి అవుతుంది. ఆ తర్వాత అక్కడ పసుపు కుంకాలు, దీపాలు అవన్నీ పెట్టచ్చు. చీపురు ముట్టుకున్న చేత్తోనే నేరుగా దీపారాధన కానీ పసుపు కుంకాలు ఇవ్వడం కానీ చేయకూడదు. గురుగారు, ఒక్కో రోజు ఒక్కో అవతారం అంటూ ఉంటారు కదండి. అంటే మొదటి రోజు, రెండవ రోజు ఇలా ఒక్కో రోజు ఒక్కో అవతారం ఉంటుంది. అలాగే నైవేద్యాలు ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం ఉంటుంది. అలాగే అమ్మవారికి ధరించే చీర కానివ్వండి ఒక్కో రోజు ఒక్కో రంగు ఉంటుంది. దాని గురించి ఒకసారి వివరించండి. తప్పకుండానండి. ఇది కూడా అనేక సాంప్రదాయాల్లో అనేక రకాలుగా ఉంటుందండి. నన్ను కొంతమంది అడిగారు, చీరలు రకరకాల రంగుల చీరలు కట్టుకోవాల్సి ఉంటుందా అని చెప్పేసి. అంటే సహజంగా దుర్గాష్టమి నాడు ఎరుపని, అదే విధంగా సరస్వతి పూజ నాడేమో తెలుపని, ఈ విధంగా మన వాళ్ళు ధరించడం అనేటటువంటిది ఉంటుంది. దసరా రోజేమో బంగారు రంగు చీర, ఆ విధంగా. కావున ముఖ్యంగా పసుపు, ఎరుపు, తెలుపు, బంగారు రంగు
ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నది. ఇతర రంగులు కూడా మనం ధరించవచ్చు. ఈ రోజు ఇదే రంగు ధరించాలి అని మనకు పెద్దగా ఎక్కడ కనిపించటం లేదండి. ఓకే. ఇక నైవేద్యాల విషయానికి వస్తే కనుక మనకు లలితా సహస్రనామంలో కొన్ని నైవేద్యాలు చెప్పారు. ఈ నైవేద్యాలన్నీ ఎంత అద్భుతమైనట్టేనండి. ఇప్పుడు ఉదాహరణకి నేటి రోజుల్లో డైటీషియన్లు అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు. ఇవి తినాలి, ఇవి తినకూడదు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉంటారు. మనం డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర డైట్ చెప్పించుకుంటూ ఉంటాం. కానీ సనాతన ధర్మంలో మీకు ఏమిటంటే పండుగల్లో శాస్త్రంలో భాగంగా డైట్ చెప్పేస్తారు. ఇప్పుడు మీరు చూశారనుకోండి 9 రోజులు ఒకసారి నేను మీకు 9 రకాల నైవేద్యాలని కూడా చదివి వినిపిస్తాను నేను మీకు. పాయసాన్నము అని అంటాం మనం. పాయసాన్నం అంటే పరమన్నం, పాలు అవన్నీ కూడా వేస్ట్ చేస్తారు చూసారా, పాయసాన్నం. అందులో పాలు, బెల్లము లేదా పంచదార, నెయ్యి, యాలకులు, జీడిపప్పు ఇవన్నీ వేస్తారు. చాలా సుగంధ ద్రవ్యాలు, కొంతమంది కుంకుమ పువ్వు కూడా వేస్తారు. ఇది పాయసాన్నము అని పేరు. అదే విధంగా మీరు చూస్తే కనుక ఘృతౌదనం అని ఒకటి చేస్తారు, అంటే నెయ్యి అన్నం. అదే విధంగా మనకి పొంగలి, చక్కెర పొంగలి, కట్టు పొంగలి, పులగము, పులిహార, అలాగే సర్వౌదనం అంటామంటే కదంబం, అన్ని కూరలో వేస్ట్ చేస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చిత్రాన్నము, హరిద్రాన్నము, అలాగే తిలాన్నం, నువ్వులన్నం, గుడాన్నం అంటే కేవలం బెల్లంతో చేస్తారు. ఈ విధంగా చూసుకుంటే మీకు చాలా దధ్యోదనం ఒకటి. ఇందులో మీరు చూసుకుంటేనండి ప్రతి నైవేద్యంలోనూ కూడా అద్భుతమైనటువంటి న్యూట్రిషన్స్ ఉంటాయి, అద్భుతమైనటువంటి విటమిన్స్ ఉంటాయి. బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది, అది మీకు తెలుసు. దధ్యోదనం, చలవ, పాయసానం అంటే పావులు, మంచి పరిశుద్ధమైనటువంటి ఆవు పాలతో పాయసానం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆవు పాలతో వచ్చే బలం మీకు తెలియదే ఉంది. చక్కెర పొంగలి అన్నప్పుడేమో అందులో పెసరపప్పు వేస్తాం, కట్టు పొంగలి పెసరపప్పు వేస్తాం, మిరియాలు వేస్తాం, ఇందాక చెప్పినట్లుగా కుంకుమ పువ్వు, యాలకలు, కిస్మిస్, ఈ విధంగా సకల మూలికల వంటి అనేక వస్తువులతో కలిపి నైవేద్యాలు తయారు చేస్తారు. దధ్యోదనం అని చేస్తాం, అసలు చక్కగా వండితే ఎంతో బాగుంటుంది. దధ్యోదనం కూడా అసలు వదలరు. ఈ దధ్యోదనం ఒకసారి తింటే చాలా బాగుంది అనుకుంటాం మనం. ఈ విధంగా 9 రకాల నైవేద్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ 9 రకాల నైవేద్యాలు రోజుకొకటి చేస్తారు. రోజుకొకటి చేసినప్పుడు కొంతమంది రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. మొదటి రోజేమో పులగము, రెండో రోజు పరమాన్నం అని, మూడో రోజేమో పులిహారని. ఏ నైవేద్యమైనా పెట్టొచ్చు అంటారా? బాల త్రిపుర సుందరి అవతారం చేసినప్పుడు ఈ నైవేద్యమే పెట్టాలి అనేసి ఏమైనా రూల్ ఉందా అండి? అంటే అది పద్ధతి పాటిస్తున్నారు, సాంప్రదాయము. ఫలానా రోజు ఫలానా నైవేద్యమే అని. అది మనం చూసుకుంటే కనుక ప్రాంతీయ భేదాలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు. సహజంగా మొదటి రోజేమో పాయసాన్నం కానీ నెయ్యితో చేసేటటువంటి ఘృతాన్నం కానీ చేస్తారు. రెండో రోజు పులగాన్నం చేస్తారు. మూడో రోజు కొబ్బరి అన్నం అని కూడా చేస్తారు. నాలుగో రోజు కదంబం అంటే సర్వౌదనం. ఐదో రోజు నిమ్మకాయ పులిహార చేస్తారు. ఆరో రోజేమో ఈసారి కొంచెం ఒక రోజు ఎక్కువ వచ్చింది కాబట్టి ఆరో రోజు నువ్వుల అన్నం చేస్తారు. అదే విధంగా చక్కెర పొంగల్ చేస్తారు ఏడో రోజు. ఎనిమిదో రోజు చింతపండు పులిహార చేస్తారు. తొమ్మిదో రోజు మామూలు కట్టు పొంగల్ కానీ లేకపోతే గుడాన్నం అంటాం, అంటే బెల్లంతో చేసేటటువంటి అన్నం. చివరి రోజు దధ్యోదనం చేస్తారు. దధ్యోదనం శాంతి, అందుకని చివరి రోజు చేస్తారు. అంటే చలవ, మనకు కూడా చలవ కదండి దధ్యోదనం. ఆ విధంగా చివరి రోజు దధ్యోదనం చేస్తారు అన్నమాట అండి. ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్ధతిలో నైవేద్యాలు చేసుకుంటే మంచిది. గురుగారు, ఇప్పుడు అమ్మవారు అనగానే ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ రంగు, ఆకుపచ్చ రంగు ఇదే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈ చీర బాగుంది అమ్మవారికి పెడదామనేసి తీసుకెళ్తూ ఉంటారు. అందులో చాలా రకాల రంగులు వేస్తూ ఉంటారు అమ్మవారికి. ఇలా ఏ రంగు పడితే ఆ రంగు వేయకూడదు అని నియమాలు ఏమైనా ఉన్నాయండి? అంటే సహజంగా బ్లాక్ తప్ప అన్ని మనం ధరింపజేయవచ్చు అమ్మవారికి. నలుపు మాత్రం మనం పెట్టవండి. నలుపు అనేది ధరించడం మనకి విశేషమైనటువంటి వ్రతాలు, అంటే అయ్యప్ప స్వామి మాల, కాలభైరవుడు పూజ మొదలైన అతి తక్కువ వీటిలో తప్ప ఈ యొక్క పూజల్లో ఎక్కడా కూడా నల్ల బట్ట వాడం. నలుపు రంగు అనేది అమ్మవారికి మనం పెట్టకూడదు, ఒకటి. రెండవది అంచు లేనటువంటిది పెట్టకూడదు. మూడవది ఏంటంటే మొత్తం ఒకే రంగు ఉంటే పెట్టకూడదు.
అంటే అన్ని రంగులు పెట్టచ్చన్నారు కదా అని చెప్పేసి మనం ఒక కాషాయ రంగు చీర అంచులేని తెచ్చామనుకోండి దోషం, అది పనికిరాదు. అందుకే తెల్ల చీర సరస్వతి అమ్మవారికి పెట్టినా తెల్ల పట్టు చీర పెడతారు, దానికి అంచు ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది. అంతేకాని ప్లెయిన్ గా ఉన్నటువంటి తెల్ల చీర పనికిరాదండి, పెట్టకూడదు. అంచు ఉండాలి అనేది నియమం, అంచు ఖచ్చితంగా ఉండాలి. అదే విధంగా తెలుపు అయితే మాత్రం కేవలం తెలుపు సంపూర్ణంగా ఉండకూడదు, దానికి వేరే రంగు డిజైనింగ్ అంచు ఉండవలసినటువంటి అవసరం ఉంది. బ్లాక్ అయితే మాత్రం అసలు పెట్టండి, బ్లాక్ శారీ అనేది అమ్మవారికి పెట్టరు. గురుగారు, ఈసారి 22కు మొదలవుతుంది, లేదు 23కు మొదలవుతుంది అంటున్నారు. 22కే మొదలవుతుందా అండి, లేదంటే 23కి మొదలు చేస్తారా అండి? లేదండి, 22వ తేదీనే అందరూ కూడా నవరాత్రులు ప్రారంభిస్తూ ఉన్నారు. అందులోనేమి నేను చూసినంతలో నాకేమీ విభేదం ఎక్కడ కనిపించలేదు. 22 ప్రారంభించాలని ఎక్కువ మంది ఆచరిస్తూ ఉన్నటువంటిది. మరి ముగింపు ఎప్పుడు అంటారండి? ముగింపు 2వ తేదీ అండి, అక్టోబర్ 2వ తేదీ దసరా వచ్చింది. అక్టోబర్ 2వ తేదీనే దసరా మధ్యాహ్నం 2:15 వరకు దశమి ఉంది. కావున అందులో కూడా పెద్దగా పేచీ ఏం లేదు. విజయ ముహూర్తం అని అంటాం, విజయ ముహూర్తం కూడా అవాళే ఉన్నది. కావున అక్టోబర్ 2వ తేదీనే ఈసారి దసరా. ఓకే గురువు గారు, నక్షత్రం తిథి తేదీ అని అంటూ ఉంటారు కదండి, మరి ప్రారంభం చేసే రోజు ఏ సమయానికి పూజ చేయడం మంచిది అంటారండి? అలా లేదండి, ఇదేంటంటే మనకి ఈ విధమైనటువంటి వ్రతాల్లో పాడ్యమి నాడు ఉదయం పూజించడమే తప్ప ఫలానా సమయంలోనే చేయాలి, ఫలానా దుర్ముహూర్తాలు రాహు, ఇవేవి కూడా దేవతా పూజకు ఉండవు. చాలా మందికి తెలియక మొన్న వినాయక చవితి సందర్భంలో కూడా నేను చెప్పాను, వినాయక విగ్రహాన్ని ఎప్పుడు పెట్టుకోవాలి, దాంట్లో కూడా దుర్ముహూర్తాలు రాహుకాలాలు వర్జ్యాలు చూస్తున్నారు. అది తప్పండి. విహిత కాలం అని ఉంటుంది, ఆ విహిత కాలంలో చేసేయడమే అంతే. విహిత కాలం అంటే విధించబడినటువంటి కాలం అని. కావున ప్రాతకాలం నుండే పూజలు ప్రారంభిస్తారు, ఉదయం స్నానాదులు అవన్నీ పూర్తయిన తర్వాత పూజలు ప్రారంభించుకోవచ్చు. ఓకేనండి. గురువు గారు, వినాయక చవితి సమయంలో చూసామండి, అంటే వినాయకుడి విగ్రహం తీసుకురావడానికి లేట్ అవ్వడం, ఏదో ట్రాఫిక్ ఉండడం, ఇదంతా జరగడం వల్ల పూజ చేసే టైము నైట్ 10, 11 ఇలా జరిగిందండి. అంటే ఇప్పుడు నవరాత్రుల్లో కూడా అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఇన్ కేస్ లేట్ అవుతే నైట్ పూజ చేస్తే ఏం కదంటారా? అదే, అప్పటిదాకా ఏమీ తినకుండా ఉండి శుచిగా ఉంటే చేయొచ్చు నైట్ కూడా, అది మరింత ఫలాన్ని ఇస్తుంది. అంటే మానేయడం కంటే రాత్రి అయినా చేయడం మేలు కాబట్టి రాత్రి అయినా సరే అప్పటిదాకా ఏమీ తినకుండా ఉన్నట్లయితే స్నానం అది చేసి చక్కగా శుచిగా పూజ చేయవచ్చు. అగతిక పక్షం అంటారంటే ఇంకా వేరే దారి లేనప్పుడు. నవరాత్రుల సమయంలో అమ్మవారికి ఒడిబియ్యం పెడుతూ ఉంటారు కదండి, అది ఒడిబియ్యంకి సంబంధించిన వివరాలు ఒకసారి వివరించండి. గురుగారు స్ట్రక్ అయింది. ఎర్ర బట్టలో ఒడి బియ్యం అనేటటువంటిది సాంప్రదాయంలో వస్తూ ఉంటుంది. ఇళ్లలో పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకుని పిల్లలు చేస్తూ ఉంటారు. అది కొంచెం కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి ఉంటూ ఉంటుంది. సహజంగా పసుపు లేకపోతే ఎరుపు బట్ట తీసుకుంటారు, అందులోని బియ్యంతో పాటుగా కొన్ని సుమంగళ ద్రవ్యాలు అన్ని కూడా కట్టి అమ్మవారికి ఉడుపు కడుతూ ఉంటారు. పసుపు కుంకుమ గాజులు అవన్నీ కూడా అందులో వేసి అమ్మవారికి కట్టుకుంటారు. అది పెద్దవాళ్ళు బాగా చెబుతారు. ఇంట్లో ఉన్నటువంటి తల్లో అత్తగారో అయితే వాటి గురించి ఎక్కువగా వాళ్ళ పద్ధతి ప్రకారమే ఉంటుంది అప్పుడు, ఎందుకంటే ఇది జనరలైజ్ చేసి చెప్పలేం, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. కావున తల్లిని కానీ అత్తగారిని కానీ సంప్రదించి ఒడి బియ్యం కట్టుకోవడం మంచిది. ఓకేనండి. అంటే ఇది ఎవరైనా చేయొచ్చు అంటారా అండి? మరి చేయవచ్చండి. ఒడి బియ్యం అనేటటువంటిది సహజంగా అయితే ఇంట్లో సాంప్రదాయం ఉన్న వాళ్ళు చేస్తారు, కొత్తగా మొదలు పెట్టు ఉంటుంది సాంప్రదాయం చాలా మంది. ఆ విధంగా ఇంట్లో సాంప్రదాయం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కొత్తగా మొదలు పెడతాము అని అంటే కనుక అత్తగారినో తల్లినో అడిగి విధి విధానాలు తెలుసుకుని వాళ్ళ వంశాన్ని బట్టి వాళ్ళు ఆచారంతో చేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళు కూడా చేయొచ్చు అంటారా అండి? మరి సహజంగా చేయరండి, అలా లేదు, పెళ్ళైనటువంటి వాళ్ళే చేస్తారు. ఓకే అండి. అంటే అమ్మవారికి అమ్మవారికి ఒడి బియ్యం పోయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందండి?
ఏదైనా కూడా మనం సమర్పణ అంటే అది ఒక దానంతో సమానం. మనం భగవంతుడికి ఏది సమర్పించుకున్నా కూడా దానికి మనం ఎంత సమర్పిస్తే దానికి కొన్ని వేల రెట్లు మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది. సహజంగా ఒడిబియ్యం కట్టడం వల్ల దీర్ఘ సౌమంగళ్యం, సౌభాగ్యము, ఆయురారోగ్యాలు, సత్సంతానము, సంపదలు ఇవన్నీ కలుగుతాయి. నవరాత్రుల సమయంలో మనం చూస్తుంటాం అమ్మవారి మాల వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలండి? భవానీ మాల అని వేస్తూ ఉంటారు. అవునండి. ఈ భవానీ మాల వేసేటటువంటి వాళ్ళు ఇంద్రకీలాద్రికి వెళ్ళి మాల విరమణ చేస్తారండి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి మాల విధానం. చాలా కఠినమైనటువంటి నియమాలతో ఆచరిస్తారు ఇది. ఇది కూడా నేను నేరుగా చెప్పడం కంటే ఆ మాల దీక్ష ఇచ్చినటువంటి గురుస్వాములు అని మనకి ఏ విధంగా అయితే అయ్యప్పల్లో ఉంటారో వాళ్ళలో కూడా గురు భవానీలను ఉంటారు. వాళ్ళు చెప్పిన నియమాలు పాటించడమే సముచితం అండి. ఓకే. కొంతమంది భవానీ మాల వేసుకున్న తర్వాత తెలిసి తెలియని తప్పులు చేస్తూ ఉంటారు. తెలియకుండానే చెప్పులు వేసుకోవడం, సడన్గా వెళ్ళి చెప్పులు వేసుకోవడం, ఇన్ని రోజులు చెప్పులు వేసుకున్నాం కదా అనేసి చెప్పుల దగ్గరికి వెళ్ళి అలా చేస్తుంటారు. అంటే మొదటిసారి వేసుకున్న వాళ్ళు అలా పాపం తగలకూడదు అంటే వాళ్ళకి ఏమైనా పూజలు ఉన్నాయంటారా అండి? ఎప్పుడూ కూడానండి పొరపాటున చేసేదైతే కాస్త దోషం తక్కువగానే ఉంటుంది, అంత ఎక్కువగా ఏమి ఉండదు పొరపాటున. కానీ ఉద్దేశపూర్వకంగా వెళ్ళి చెప్పులు వేసుకుంటే మాత్రం మహాదోషం. కావున అలా కాకుండా పొరపాటున అలవాటైపోయి ఏదో పరధ్యానంలో వెళ్ళి చెప్పులు వేసేసుకుంటే కనుక అమ్మవారిని క్షమించమని వేడుకోవడం. ఏది ఏమైనప్పటికీ భవానీ మాలలో ఉన్నటువంటి వాళ్ళు రోజు రాత్రిపూట దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని రోజు రాత్రిపూట 3 సార్లు పారాయణ చేసుకుంటూ ఉంటే ఈ విధంగా తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న తప్పులకు వాళ్లకు పరిహారం అవుతుంది, అమ్మవారు క్షమిస్తుంది. అలాగేనండి. గురుగారు, అమ్మవారి విగ్రహం పెట్టిన చోట అన్నదానం చేస్తూ ఉంటారు. కొన్ని ప్లేసెస్లలో కొంతమంది ఏమంటారంటే, ఓకే ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయొచ్చు. గురుగారు, అమ్మవారి విగ్రహం పెట్టిన చోట్లలో అన్నదానం చేస్తూ ఉంటారు. అంటే చాలామంది అన్నదానం ఒకటేసారి చేయాలి అంటారు. కానీ కొన్ని ప్లేసెస్లలో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఇలా చేస్తూ ఉంటారు. అసలు ఎన్నిసార్లు అన్నదానం చేయాలండి? అన్నదానం అనేది అనంతంగా చేయవచ్చు. 9 రోజులు చేసేవాళ్ళు ఉంటారు, 9 రోజులు మొత్తం 10 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది దసరా రోజు మాత్రమే చేస్తారు. అన్నదానానికి ఎప్పుడూ కూడా లిమిట్ అనేది ఉండదండి, ఇన్ని రోజులే చేయాలని ఉండదు. మొత్తం 10 రోజులు 3 పూట్ల చేసినా కూడా అమ్మవారు సంతోషిస్తుంది. అన్నదానం అన్నిటికంటే కూడా అద్భుతమైనటువంటి దానం. అన్నదానాన్ని మించినటువంటి దానం లేదు అని అన్ని పురాణాలు చెబుతున్నాయి, వేదం కూడా చెబుతోంది. కావున అన్నదానం చేస్తున్నారు అని అంటే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి దీక్ష చేసే వాళ్లకు వచ్చే ఫలం 1000 రెట్లు పెరుగుతుంది. అన్నదానం వల్ల వాళ్లకు ఇన్స్టెంట్ ఫలాలు కూడా వస్తాయి. వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు అన్నదానం చేయడం వల్ల తొందరగా తీరుతాయి. కావున ఇన్ని రోజులు అని లేదండి, 9 రోజులు మొత్తం 10 రోజులు చేస్తే మంచిది. అలా శక్తి లేని వాళ్ళు కనీసం దసరా రోజు చేయవచ్చు, లేదా 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు అలా కూడా చేయవచ్చు. గురువు గారు, ఇప్పుడు వినాయకుని దగ్గర చూసుకుంటే మనకి ప్రతి ఒక్కటి కూడా వేలంపాట వేస్తూ ఉంటారు. అలాగే నవరాత్రుల్లో కూడా అమ్మవారి దగ్గర ఉన్న వస్త్రాలు కానివ్వండి, పూజకు సంబంధించిన నిమ్మకాయలు, పెన్నులు, సంథింగ్ ఇవన్నీ వేలంపాట వేస్తూ ఉంటారు. అలా వేయడం కరెక్టే అంటారా అండి? అలా వేలంపాట వేసి వచ్చినటువంటి ఆ ద్రవ్యాన్ని ధర్మం కోసం కానీ, దేవుడి కోసం కానీ, అలాగే పేద ప్రజల సంక్షేమం కోసం కానీ వినియోగించే పక్షంలో అది మంచిదే. ఎందుకు అనంటే అన్ని లక్షలు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక వస్తువును కొనుక్కోగలిగేటటువంటి శక్తి ఉన్న ఒక వ్యక్తి వద్ద నుండి ఆ విధంగా డబ్బు తీసుకుని మంచి పనులకు ఉపయోగిస్తున్నారు అనంటే, అమ్మవారో లేకపోతే గణపతో వాళ్ళు సంతోషపడేటటువంటి కార్యక్రమాలకి ఆ డబ్బు వినియోగిస్తున్నారు అనంటే వేలంపాట కూడా తప్పులేదు. కానీ వేలంపాట పేరుతో అదొక మార్కెటింగ్ లాగా మార్చేసి ఆ వచ్చేటటువంటి డబ్బుని వీళ్ళ సొంత కార్యక్రమాలకి, సొంత జల్సాలకి వాడుకుంటే మహాపాపం. దేవుడి పేరు చెప్పి డబ్బు దండుకుని సొంతంగా ఆ డబ్బును కనుక మనం వాడుకుంటే అసలు అలాంటి వాళ్లకు నిష్కృతి లేదు. అలాంటి వాళ్ళకి అసలు మళ్ళీ బాగుపడే అవకాశమే లేదు, ప్రాయశ్చిత్తం లేదు.
ఓకే. కావున ఇప్పుడు మొన్న బాలాపూర్ అనుకుంటాను, బాలాపూరేనండి, బాలాపూర్ లడ్డు అని వీళ్ళు అమ్ముతూ ఉంటారు. ఈ బాలాపూర్ లడ్డు వేలంలో తీసుకున్నప్పుడు ఈసారి 1,20,00,000 ఎంతకో అది వెళ్ళింది. ఎవరో బాగా ఉన్నాయన ఇచ్చుకున్నాడు. ఆ డబ్బుని వీళ్ళు ధర్మం కోసం వినియోగిస్తే సంతోషం, మనం ఆహ్వానించాల్సిందే. అలా కాకుండా ఆ డబ్బు అసలు ఇంకా లెక్కాపత్రం లేకుండా ఇష్టానుసారము అది స్వాహా చేసేటటువంటి వ్యవహారం అయితే మాత్రం అలాంటివి మనం అసలు ప్రోత్సహించకూడదు. కానీ ఈ విధంగా వేలం పాట వేయడం అనేటటువంటిది లేదు, పాతకాలంలో లేదు, దేవుడికి సంబంధించినటువంటిది. కానీ చేస్తున్నారు చాలా చోట్ల మనకు కనిపిస్తోంది. అది కనీసం ధర్మానికి ఉపయోగపడితే మంచిది. గురువుగారు, ఇప్పుడు చాలా మంది వేలం పాట వేస్తూ ఉంటారు కదండి, అది ఇందాక అడిగినట్టు. అంటే కలశం తీసుకువెళ్ళడం, లేదంటే అమ్మవారి చీరని తీసుకువెళ్ళడం, ఇంటికి తీసుకువెళ్తూ ఉంటారు. కానీ కరెక్ట్గా దాన్ని ఎక్కడో పెట్టడం, పూజ గదిలో కాకుండా నార్మల్గా హాల్లో పెట్టడం, బెడ్రూమ్కి తీసుకెళ్ళడం, ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయడం కరెక్టే అంటారా అండి? మనం అమ్మవారి యొక్క ప్రసాదాన్ని, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, కానుకను ఏ విధంగా చూసుకుంటాము అనే దాన్ని బట్టి మన యొక్క అభివృద్ధి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు బాలాపూర్ లడ్డు ఉంది అనుకోండి, సరే అది అంత డబ్బు ఇచ్చి తీసుకున్నారు కాబట్టి అది అలాగా మీరు చెప్పినట్టు పడేయరు. కానీ సహజంగా మనం చూసుకుంటే కనుక దేవుడి ప్రసాదంగా ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎక్కడ పెడితే అక్కడ పడేస్తే మహాదోషం అది. దేవుడి ప్రసాదాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకానొక సందర్భంలో దుర్వాస మహర్షి అని ఒక మహర్షి ఉంటాడు. ఈ దుర్వాస మహర్షి దేవలోకానికి వెళతాడంటే, మహర్షులంటే మీకు తెలియదే ఉంది, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఆ విధంగా ఒకసారి దుర్వాస మహర్షి వైకుంఠానికి వెళ్తాడండి. వైకుంఠానికి వెళితే మహావిష్ణువు దుర్వాస మహర్షిని చూసి చాలా సంతోషపడి, మహర్షి అంటే మహాత్ముడు, ఆయన ఎల్లప్పుడూ తపస్సులో ఉంటాడు అని మహావిష్ణువు తన మెడలో ఉన్నటువంటి ఒక మాల, వైజయంతి మాల అని పేరు, ఆ మాలను తీసి దుర్వాస మహర్షికి ఇస్తాడు. అంటే ఏమిటి? మహావిష్ణువు యొక్క ప్రసాదాన్ని ఆయనకి ఇచ్చినట్టు లెక్క. ఈ దుర్వాసుడు ఆ మాల కళ్ళకద్దుకుని తీసుకుంటాడు. కళ్ళకద్దుకుని తీసుకుని, కాకపోతే వైజయంతి మాల అంటే అందున మహావిష్ణువు ఇచ్చిందంటే అది చాలా అద్భుతమైనటువంటిది, సాధారణమైనది కాదు. కావున నేను తపస్సు చేసుకునేటటువంటి తాపస్విని, నా దగ్గర ఇంతటంటే ఒక లగ్జరీగా భావించాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకు ఒక మంచి రూబీ అంటాం. రూబీ అంటే మనకి వజ్రం కంటే కూడా చాలా కాస్ట్, డైమండ్ కంటే కూడా రూబీ మనకి డబల్ కాస్ట్ ఉంటుంది. ఎవరైనా ఒక రూబీ మాల ఇచ్చారనుకోండి, వాటి మీద ఆసక్తి ఉన్న వాళ్ళైతే చక్కగా దాచుకుంటారు, ధరిస్తారు. కానీ సాధారణమైనటువంటి సింపుల్ లైఫ్ లో ఉండే సన్యాసులు ఈ మాల నాకెందుకు రానాయనా, కాకపోతే ఎంత కాస్ట్ కాబట్టి దీనికి తగ్గ వాళ్ళకి ఇద్దాము అని చెప్పేసి ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడో, చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడో ఒక వాళ్ళకి కానుకగా ఇస్తూ ఉంటారు. ఇది మనం చూస్తూనే ఉంటాం కదా. అదే విధంగా దుర్వాస మహర్షి ఏం చేస్తాడంటే, దేవలోకానికి, స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవేంద్రుడికి ఇస్తాడు ఆ మాల. ఇది నీ దగ్గర ఉండవలసినటువంటి మాలయ్య అని చెప్పేసి. అంటే మహావిష్ణువు యొక్క ప్రసాదము, దుర్వాస మహర్షి స్వయంగా, దుర్వాసుడు అంటే శివస్వరూపం, ఆయన సాక్షాత్తుగా పరమశివుడు అవుతారు. మహావిష్ణువు యొక్క ప్రసాదాన్ని శివస్వరూపమైనటువంటి దుర్వాస మహర్షి తెచ్చి దేవేంద్రుడికి ఇస్తే, దేవేంద్రుడు దాన్ని కళ్ళకద్దుకుని తీసుకుని మెడలో ధరించకుండా ఏం చేస్తాడంటే, ఆయన తిరుగుతూ ఉంటాడు కదా, ఐరావతం ఒక ఏనుగు ఉంటుంది, దేవేంద్రుడి ఏనుగు వాహనం అది. ఆ ఏనుగు మీద అగౌరవంగా ఆ యొక్క మాలను ఆయన విసిరేస్తాడు. అప్పుడు దుర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది. నువ్వు నన్ను అవమానించినా పర్వాలేదు, మహావిష్ణువు ఇచ్చినటువంటి వైజయంతి మాలని ఈ విధంగా అవమానిస్తావా అని చెప్పేసి. అప్పుడు ఏనుగు ఏం చేస్తుందంటే, అది జంతువు కదా, ఆ మాలని తన మీద వేసిన వెంటనే అది తల విదిలించేస్తే ఆ మాల కింద పడిపోతుంది. కింద పడిపోయినటువంటి ఆ మాలని ఏనుగు కాలితో తొక్కేస్తుంది. దాంతో దుర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం ఇచ్చి, మహావిష్ణువు అంతటి వాడిచ్చినటువంటి మాలని నా అంతటి వాడిని నేను తీసుకుని వచ్చి ఇస్తే ఇలా చేస్తావా నువ్వు అని చెప్పేసి, వెంటనే ఏ ఐశ్వర్యాన్ని, సంపదలను చూసుకుని నువ్వు ఈ విధంగా అహంకారంతో విర్రవీగిపోతున్నావో అవన్నీ పోయి నువ్వు పూర్తిగా స్వర్గభ్రష్టుడు అయిపోతావు, పూర్తిగా నువ్వు దరిద్రుడు అయిపోతావు అని చెప్పేసి శపించేస్తాడు ఆయన. శపించిన వెంటనే ఆయన స్వర్గంలో ఉన్నటువంటి సంపదలన్నీ మాయమైపోతాయి.
మొత్తం దేవతల వద్ద ఉన్నటువంటి సకల సంపదలు మాయమైపోతాయి. ఐరావతంతో సహా అన్ని మాయమైపోతాయి. అయిపోయి మొత్తం వీళ్ళు సింపుల్ గా సాధారణంగా అన్ని దాన్ని ఏమంటారు అన్ని ఇచ్చేసి పూరి గుడిసెకు షిఫ్ట్ అయిపోయినట్లుగా దేవేంద్రుడు మొత్తం కోల్పోయి ఆయన అతి సామాన్య భేదవాడిగా మిగిలిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ అవన్నీ కూడా మొత్తం సంపదలన్నీ క్షీరసాగరంలోకి వెళ్ళిపోతాయి. పాల సముద్రం ఉంది చూసారా, మొత్తం పాల సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ దేవతలు మహావిష్ణువుని ప్రార్థించడము, క్షీరసాగర మథనం చేయమని చెప్పడం, ఇదంతా మనకి తెలిసినటువంటిదే. మళ్ళీ సంపదలు బయటకు వస్తాయి. ఈ విధంగా దేవ ప్రసాదాన్ని కనుక మనం చిన్న చూపు చూస్తే దరిద్రం వస్తుంది. మన వద్ద ఉన్నటువంటి సంపదలన్నీ పోయి దరిద్రము, దుఃఖము ఇవన్నీ కలుగుతాయి. అందువల్ల ఎప్పుడు కూడా దేవుడి ప్రసాదాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. గురుగారు, అమ్మవారి దయ మన పైన ఉండాలి అని అంటే ఏమైనా ప్రత్యేక పూజలు ఉన్నాయంటారా అండి? సాధారణంగా రోజు మహిళలు చేసేటటువంటి పూజలేనండి. రోజు గౌరీ పూజ అని చేస్తారు. అయితే నవరాత్రుల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కుమారి పూజ, సువాసిని పూజ, ఈ రెండు నవరాత్రుల్లో చాలా అద్భుతమైనటువంటివి. అవి చేస్తే కనుక అమ్మవారు చాలా సంతోషపడుతుంది. సనాతన ధర్మంలో మీరు చూసుకుంటే కనుక స్త్రీ జన్మతః పూజ్యురాలు, ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే స్త్రీగా జన్మించినందుకే పూజ్యత్వం వచ్చేస్తుంది. అందువల్ల నవరాత్రుల్లో మీరు చూసుకుంటే అద్భుతమైన సందేశం ఏంటంటే, 1 సంవత్సరం నిండినటువంటి పాప నుండి పెళ్ళైనటువంటి వృద్ధ మహిళల వరకు అందరికీ పూజ్యత్వం ఉంటుంది. అందరికీ పూజలు చేస్తారు. 1 సంవత్సరం వయసున్నటువంటి పాప నుండి 10 ఏళ్ల వయసున్నటువంటి పాప వరకు కుమారి పూజ అని చేస్తారు. ఆ తర్వాత కన్యా పూజ అని చేస్తారు. ఆ తర్వాత పెళ్ళైనటువంటి వాళ్ళకి సువాసిని పూజ అని చేస్తారు. ఈ విధంగా మనం చూసుకుంటే కనుక నవరాత్రుల్లో మొత్తం ముఖ్యంగా కుమారి పూజలు, సువాసిని పూజలు, కన్యా పూజలు చాలా ముఖ్యంగా ఉంటూ ఉంటాయి. వాళ్ళలో మనం అమ్మవారిని చూసుకుని మనం పూజించడం ద్వారా అమ్మవారికి చాలా ఇష్టం. మీరు లలితా సహస్రంలో చూసుకుంటే చివర్లో సువాసిన్యర్చన ప్రీతాయై నమః అని ఉంటుంది. సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని ఉంటుంది. సువాసిని అంటే సుమంగళి. ఆ విధంగా సువాసిని పూజిస్తే కనుక ఆవిడకు సంతృప్తి కలుగుతుంది, ఆవిడ సంతోషపడుతుంది. కావున ఒక సువాసిని స్త్రీలో అమ్మవారిని చూసుకుని మనం పూజించడం అనేది నవరాత్రుల్లో చాలా ముఖ్యం. సువాసినుల్ని పూజిస్తూ ఉంటే అమ్మవారికి చాలా సంతోషం కలిగి ఆవిడ మనకు వరం ఇస్తూ ఉంటుంది, అనుగ్రహిస్తూ ఉంటుంది. గురుగారు, అమ్మవారికి పూజ చేస్తున్న సమయంలో కానివ్వండి, లేదంటే పూజ అయిపోయిన తర్వాత కానివ్వండి, చాలామంది అమ్మవారి దగ్గర కూర్చోడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి టైంలో అమ్మవారిని చాలామంది నాకు అమ్మ ఇది కావాలి, అది కావాలి, సో అందరు బాగుండాలి అని ఇలా ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటారు. అలా కాకుండా ఏదైనా స్తోత్రం చేయడం వల్ల, స్తోత్రం చెప్పడం వల్ల మంచి జరుగుతుందా అండి? లలితా సహస్రం అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఎల్లప్పుడూ కూడా. లలితా సహస్రనామ స్తోత్రం దేవి నవరాత్రుల్లో చాలా విశేషం. తప్పక లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. లేదు ఇంకా మాకు సమయం ఉంది అంటే చాలా మందికి లలితా సహస్రనామ స్తోత్రం కంఠస్థం కాబట్టి పారాయణ చేస్తారు. లేదంటే మాకు మంచి సమయం ఉంది ఇంకా ఏమైనా చెప్పండి అంటే లలితా సహస్ర నామావళి చెప్పాలి. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞై నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఆ విధంగా సహస్ర నామావళి పారాయణ చేయడం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తుంది. కొంతమంది త్రిశతి చేస్తారు, అదే విధంగా ఖడ్గమాల కొంతమంది చేస్తూ ఉంటారు, కనకధారాస్తవం కొంతమంది చేస్తారు, సౌందర్య లహరి చేస్తారు, చాలా మంది లక్ష్మీ అష్టోత్తరం చేస్తారు, లక్ష్మీ సహస్రనామావళి చేస్తారు. ఈ విధంగా ఏది అవకాశం ఉంటే అది పారాయణ చేయొచ్చు. మణిద్వీప వర్ణన కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే ఇన్నిసార్లు చేయాలని ఏమైనా నియమాలు ఉన్నాయా అండి? ఒకసారి కానీ 3 సార్లు కానీ చేస్తే మంచిది. ఏ స్తోత్రమైనా కూడా 3 సార్లు పారాయణ చేస్తే ఫలితం బాగుంటుంది. అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి నవరాత్రుల్లో అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.